నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సూనగంటి వేణుగోపాల్చారిపై కక్షపూరితంగా విధించిన సస్పెన్షన్ ని వెంటనే ఎత్తివేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓ మరియు ఎంఈఓ ఆఫీసులను ముట్టడిస్తామని శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాజు కుమారస్వామిచారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బండోజు రవిచారి, బండిగట్ల వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గలటువంటి ఎంపీయూపీఎస్ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సునగంటి వేణుగోపాల్చారి ప్రధాన ఉపాధ్యాయుని మీద సస్పెన్షన్ వేటు గురించి శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కమిటీ నుంచి దానికి పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అసలు జరిగిన సంఘటనను మర్చిపోయి జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారి ఇద్దరు కూడా ఒకే ఒక నెపంతో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా సంఘాలు ఉంటాయి. అదే దాని మీద వాళ్ళ మీద ఉన్నటువంటి కోపంతో ఈయన తపస్సుకి సంబంధించిన మండలాధ్యక్షుడు, వీళ్ళు పిఆర్టీకి సంబంధించినటువంటి టీచర్ల మధ్య చిన్న గొడవ చిలికి గాలివానలాగా ఈరోజు సస్పెన్షన్ కారణమైంది. ప్రధానంగా ఆ ప్రధాన ఉపాధ్యాయుడు నెల్వలపల్లి గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు 2018లో తను పోస్టింగ్ వచ్చినప్పుడు 24 మంది స్ట్రెంత్ మాత్రమే. తదనంతరము ఆ విలేజ్లో ప్రజల సహకారంతో, సర్పంచ్ సహకారంతో, లోకల్ ఉన్నటువంటి యువత సహకారంతో ఇంగ్లీష్ మీడియాన్ని స్థాపించి ఆ పాఠశాలని పునరుద్ధరణ చేసి ఆ యొక్క సంఖ్యని 2019-2020 సంవత్సరంలో 120 స్ట్రెంత్గా పెంచడం జరిగింది. మళ్ళా వేరే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి 2020-2021కి 240 స్ట్రెంత్ చేయడం జరిగింది. అంటే తను తీసుకుంటున్నటువంటి జీతానికి న్యాయం చేస్తూ, పిల్లలకు సేవ చేస్తూ, చదువు చెప్పాలి, చదువు నేర్పాలనే ఒక నిబద్ధతతోటి పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయుని పైన, ప్రధాన ఉపాధ్యాయుని పైన ఇట్లాంటి చర్య హేమమైన చర్య. సరే, చిన్న తప్పులు ఉండొచ్చు. ఒకటే ఒక చిన్న విషయాన్ని ప్రధానాంశంగా తీసుకొని ఇలా ఇద్దరు టీచర్ల మధ్య జరిగినటువంటి గొడవని ప్రధాన ఉపాధ్యాయుడి మీదకి తీసుకొచ్చి తనని సస్పెండ్ చేయడం అనేది నీతిమాలిన చర్య. అంతకు ముందే 6/11/2024లో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దేనికోసం అంటే డిప్యూటేషన్, ఒక టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వెంటనే డిప్యూటేషన్ పైన వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వేరే స్కూల్కి వెళ్ళడము, ఆ టీచరే కావాలని గ్రామస్తులు కోరడము, దీనిపైన కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేయడము, కలెక్టర్ స్పందించి మళ్ళీ వెంటనే ఆ టీచర్ని కాకుండా వేరే టీచర్ని పంపించడము, తను రిసీవ్ చేసుకోవడము, ఇవన్నీ వాళ్ళ కనుసనల్లో, డిఓ ఎంఈఓ కనుసనల్లో జరుగుతూ ఇతనికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వ్యక్తిగతమైనటువంటి కోపంతో, కారణం ఓన్లీ ఈయన సంఘం తపస్సు, తర్వాత వీళ్ళు పిఆర్టీయు, ఈ 2 సంఘాల మధ్య జరిగినటువంటి ఇద్దరు మహిళా టీచర్ల మధ్య జరిగిన గొడవ 2 సంఘాలకు పూసి ఆ సంఘాల యొక్క పెద్దలు స్పెసిఫిక్గా అంటే టార్గెట్ చేసి ఏమి లేకున్నా, ఎట్లాంటి తప్పు లేకున్నా ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఎంఈఓ గారు, మొన్న మీరు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఆధారాలు తీసుకున్నాం. మరి మీరు ఒక గవర్నమెంట్ అధికారి, మరి మీరు ఏ విధంగా మీరు రాజకీయాల్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొంటారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపేయమంటే బయట పెట్టమంటే బయట పెడతాం, అన్ని ప్రెస్లలో పేపర్లలో కూడా వచ్చింది. మీరు స్కూల్లో ఉండి మీ యొక్క పిఆర్టీ యొక్క సభ్యునికి ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? మరి దీని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? జిల్లా విద్యాధికారి గారు, మీరు దీని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఒక అధికారి అయ్యుండి స్కూల్ టైంలో పిల్లల ముందు మీరు మీ పిఆర్టీ సంఘానికి సంబంధించినటువంటి సభ్యుల్ని ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయడం ఎంతవరకు తప్పు కాదా? దీన్ని మీరు యాక్షన్ తీసుకోరా? కలెక్టర్కి ఫిర్యాదు చేయొచ్చు కదా, మీకుంది కదా, రైట్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీ పరిధిలో లేకపోతే ఆ శాఖలో పెద్ద ఎవరుంటే వాళ్ళకి చేయాలి, మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇది కేవలం దుర్మార్గమైన చర్య, వ్యక్తిగతమైనటువంటి కోపంతో చేస్తున్నటువంటి చర్య. మా విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే
సునగంటి వేణుగోపాల్ పైన పడినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ను ఎత్తివేయాలి ఇమ్మీడియట్ గా. ఒక బీసీ అని, ఒక విశ్వబ్రాహ్మణుడు అని చెప్పి మీరు పగబట్టి చేసినటువంటి చర్య కాబట్టి చెప్తా ఉన్నాం, మీరు వెంటనే సునగంటి వేణుగోపాల్చారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి, తనకు క్షమాపణ చెప్పాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం, డిఓ ఆఫీస్, ఎంఈఓ ఆఫీసుల ముట్టడి ఉంటుంది అని తెలియజేస్తా ఉన్నాం.